ఏంటి తమ్ముడు ఓనర్ అయ్యిండు, నువ్వే ఇంత లేట్ వస్తే ఎట్లా చెప్పు? సారీ అన్న, నైట్ కొంచెం లేట్ అయ్యి ఉండే, అందుకే లేట్ అయింది. ఎంతమంది కస్టమర్ కాల్ చేస్తున్నారు తెలుసా తమ్ముడు? సరే అన్న, నేను అవన్నీ చూసుకుంటాలే. తమ్ముడు ఈ స్టాక్ కూడా ఏంది, ఎప్పుడు ఓపెన్ చేసిన స్టాకే పంపిస్తున్నాడు? చూసుకోలేదనుకుంటాలే అన్న, ఈసారి వచ్చినప్పుడు నేను అడుగుతాలే. ఇట్లా అయితే మనమే నష్టపోతాం తమ్ముడు. ఉండు, ఇప్పుడే నేను కాల్ చేసి మాట్లాడతా. సరే అన్న, మీరే ఒకసారి మాట్లాడండి. అరే నా ఫ్రెండ్ మొబైల్ అడిగింది కదా, పంపించిండ్రా? డబ్బులు ఇచ్చిండా? బాబాయ్ అదా, అది నేను డీల్ చేయలేదు బాబాయ్, మన సైదన్న డీల్ చేసేటుంది. ఒకసారి సైదన్నకు అడుగుతా ఉండు. సైదన్న. చెప్పు తమ్ముడు. అరే నా బండి ఎండలో ఉంది, నీడలో పెట్టిరాపో. సరే సార్. అరే హరి, ఎక్కడైనా సరే ఓనర్ చెప్పింది వర్కర్ చేయాలి. ఇక్కడేంది అంతా రివర్స్ ఉంది. నీ పన్నీలు మొత్తం వానికి నేర్పించినావనుకో, రేపు పొద్దున వాడు నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. చిన్నప్పుడు మీరే కదా బాబాయ్ చెప్పింది, మన పక్కన 100 మంది అవసరం లేదు, మన మంచి కోరేవాడు ఒక్కడున్నా వాడే 100 మందితో సమానమని. ఇలాంటి వాళ్ళు కొంతమందే ఉంటారు బాబాయ్, మన బాధ్యతను కూడా వాళ్ళ బాధ్యతలాగా చూసుకునే వాళ్ళు. అలాంటివాడే బాబాయ్ నా విషయంలో కూడా సైదన్న. సైదన్న చాలా మంచోడు బాబాయ్, ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు లోపల రండి బాబాయ్.